సర్వేభ్యో నమో నమః. తెలుగు నుండి సంస్కృతంలో ఈనాటి పదం పశువు. పశువు అనే పదము సంస్కృతంది. దీనినే తెలుగులో మనం పశువు, పశువులు అని అంటాం. అయితే ఈ పదానికి నిర్వచనం వచ్చేసి నిరుక్తంలో పశ్యతీతి పశువు అని చెప్పారు. ఈ నిర్వచనం ప్రకారం భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా పశువే అనబడుతుంది. ఎందుకు? నిర్వచనం ఏమంటుంది? పశ్యతి ఇది పశువు అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పశువులు. ఆవులు, గేదెలు, ఎలకలు, పిల్లులు, ఏనుగులు, పక్షులు, చీమలు అన్నీ కూడా చూస్తాయి కదా. కాబట్టి చూసే ప్రతిదీ కూడా పశువులే. మరి చూడడం అనే క్రియ మనుషులు కూడా చేస్తారు. కాబట్టి మనుషులు కూడా పశువులనే అనబడుతున్నారు ఈ డెఫినేషన్ ప్రకారం. అయితే మరి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్సియేషన్ చూపించడానికి, భేదం ఏంటో చెప్పడానికి ఉనాది కోశంలో ఒక నిర్వచనం ఉంది. అదేంటి? పశ్యతి యః స్వార్థం ఏవ సహ పశువు. ఎవరైతే తన స్వార్థాన్ని మాత్రమే చూస్తారో వాళ్ళు పశువులు అనబడతారు. అంటే ఈ నిర్వచనం ప్రకారం అయితే పశువులు వేరైపోతున్నాయి. ఎందుకంటే పశువులు వాటి స్వార్థమే చూసుకుంటాయి. వాటి కడుపు నిండితే చాలు అని చూసుకుంటాయి, కానీ వాటికి పరోపకారం తెలియదు కదా. ఇతరులకి సహాయపడాలి, షేర్ చేసుకోవాలి అనేది వాటికి తెలియదు. కాబట్టి స్వార్థాన్ని చూస్తే పశువులు, పరోపకారం చేస్తూ ఇతరులకు కూడా సహాయపడే స్వభావం ఉన్నవాళ్ళు మనుషులు అయిపోయారు. సో పశువు అనే పదానికి నిర్వచనాలు రెండు రకాలున్నాయి. ఒకటి పశ్యతీతి పశువు, దీంతో అందరూ పశువులైపోతారు, భూమి మీద ఉన్న ప్రాణులన్నీ పశువులే అనబడతాయి. లేదు యహ పశ్యతి స్వార్థం సహ ఏవ పశువు అంటే ఎవరైతే స్వార్థాన్ని చూసుకుంటారో వాళ్ళు మాత్రమే పశువులు. అంటే నిజంగా పశువులే పశువులు అనబడతాయి. ఇతరుల కోసం సహాయపడుతున్న వాళ్ళందరూ పశువులతో వేరైపోయారు కాబట్టి వాళ్ళు మనుషులు అనబడతారు. ధన్యవాదాలు.